ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. హాయ్ హలో వెల్కమ్ టు కొల్గూరి 24/7 న్యూస్ ఛానల్. కొండా సురేఖ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇప్పుడు చాలా వివాదాస్పదమైనటువంటి మంత్రిగా వార్తల్లో నిలుస్తున్నారు. కొండా సురేఖ అంటేనే పొలిటికల్ ఫీల్డ్లో ఒక ఫైర్ బ్రాండ్ నేమ్గా ఎప్పటి నుంచో నానుతూ వచ్చింది. తను ఎక్కడ ఉన్నా కూడా ఒక రకమైనటువంటి గుర్తింపు, ఒక రకమైనటువంటి రాజకీయ అస్తిత్వంతో ఆమె ఇంతకాలం పొలిటికల్ ఫీల్డ్లో ఎదుగుతూ వచ్చారు. పార్టీలు మారినా, పదవులు మారినా ఆమె గౌరవం మాత్రం ఎప్పుడు ఎక్కడ ఏమాత్రం తగ్గకుండానే చూసుకోగలిగారు. అలాంటి కొండా సురేఖను ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నా కూడా, దేవాదాయ శాఖ మంత్రిగా తను ఉంటున్నా కూడా రేవంత్ సర్కార్, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ ఆమెను సింపుల్గా పక్కన పెట్టేశారా? ఆమె ఇక అక్కర్లేదు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారా? ఆమె ఉన్నా కూడా ఆమె శాఖలోన అందరూ తలదూరుస్తున్నా కూడా తాను ఎవరికి మాట మాత్రం కూడా చెప్పకుండా ఉచిత వినోదాన్ని చూస్తున్నారా? మరి కొండా సురేఖకు కోపం వచ్చేసిందా? కోపం రావడంతో ఏకాఏకి పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్కు ఆమె ఫిర్యాదు చేశారా? ఆ ఫిర్యాదులోన తాను అనుభవిస్తున్నటువంటి బాధ మొత్తం కూడా విడమర్చి చెప్పారా? ఫిర్యాదు లేఖ ఇవ్వడం ద్వారా రేవంత్ పేరు ప్రస్తావించకపోయినా కూడా పరోక్షంగా అతనికి కూడా ఒక బలమైన సంకేతాన్ని పంపడానికి ఆమె వ్యూహం పన్నారా? ఇంతకు కొండా సురేఖ గారికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి? ఆమెకి ఏమైనా అవమానం ఎదురవుతుందా అంటే, ఒక రకంగా చెప్పాలంటే ప్రోటోకాల్ దెబ్బతింటోంది అని కొండా సురేఖ వాదిస్తున్నారు. మంత్రిగా నేను ఉన్నప్పుడు నన్ను కాదని ఎవరు పడితే వాళ్ళు, పక్క శాఖ వాళ్ళు కూడా వచ్చి తల, ముక్కు, చెవులు అన్నీ జొప్పించడం, వాళ్లకు తోచిన రీతిగా యథేచ్ఛగా వాళ్ళు వ్యవహరించడం ఏంటిది? అసలు నేను ఉన్నట్ట లేనట్ట? సో ఈ విధమైనటువంటి అంశాలతో ఆమె తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు అన్న మాట వినిపిస్తుంది. అన్నిటికీ మించి ఏంటంటే, మంత్రివర్గ విస్తరణ అంటూ జరిగితే ఖచ్చితంగా కొండా సురేఖ అవుట్ అయిపోతారని ఎప్పటి నుంచో ఒక మాట అయితే వినిపిస్తుంది. గతంలో కూడా ఆమె చాలా వివాదాల్లో ఇరుక్కున్నారు. ఒక సినీ నటికి సంబంధించినటువంటి కామెంట్ విషయంగా పరువు నష్టం దాకా వెళ్ళిపోయారు. కోర్టు గుమ్మం దాకా వెళ్ళి త్రుటిలో తప్పించుకొని బయటపడినటువంటి విషయం అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ సరికొత్త వివాదం ఏంటి అంటే, ఇక్కడ స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆమెను కాదని, ఆమె విదేశాల్లో ఉండగా లేదా ఆమెను పక్కన పెట్టేసి జిల్లాలోన వరంగల్ జిల్లాకు సంబంధించి దేవాదాయ శాఖ సంబంధించినటువంటి అధికారులతో సమీక్ష నిర్వహించారు అని ఒక పెద్ద వార్త దుమారం లేపుతుంది. సాధారణంగా సంబంధిత శాఖతో సమీక్ష ఎవరు నిర్వహించాలి? ఆ మంత్రి నిర్వహించాలి. అయితే ఆ మంత్రిని కాదని, ఆ మంత్రిని తోసిరాజని ప్రోటోకాల్ను పక్కన పెట్టేసి సీనియర్ నాయకుడైనటువంటి కడియం శ్రీహరి సమీక్షా సమావేశాలు ఎందుకు నిర్వహించారు అని కొండా సురేఖ గారు నిలువునా ప్రశ్నిస్తున్నారు, సూటిగా ప్రశ్నిస్తున్నారు. సో ఇక్కడితో ఆ వివాదం మొదలైంది. అయితే ఇప్పుడు ఆ విషయం బయటపడింది. కానీ గత కొంతకాలంగా ఆమె పట్ల పార్టీలో వివక్ష ఎదురవుతూనే ఉంది. ఆమె వివక్షను ఎదుర్కొంటూనే ఉన్నారని మరికొంతమంది పరిశీలకులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. సో ఇక్కడ పనితీరుపై మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు లేఖ రాశారు. ఎవరికి? మహేష్ గౌడ్ గారికి, అధ్యక్షులు, తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులకు ఆమె ఉత్తరం రాశారు, ఫిర్యాదు చేశారు. పనిలో పనిగా సీఎం రేవంత్ రెడ్డికి కూడా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చేందుకు ఇది ఒక వ్యూహమా అని కొంతమంది అనుకుంటున్నారు. తన దేవాదాయ శాఖలో, తన శాఖలో వేరే వాళ్ళెవరూ కూడా అనవసరంగా తల దూర్చాల్సిన అవసరం లేదు. ఇది నా శాఖ, నేను మంత్రిగా ఇక్కడ ఉన్నాను, నేను మంత్రిగా ఉండగా నన్ను పక్కన పెట్టేసి మీరెవరు సమీక్షా సమావేశాలు నిర్వహించడానికని నేరుగా కడియం శ్రీహరిని ఆమె ప్రశ్నించారు. సో ఇక్కడ ఏంటంటే, అవసరం లేదని హెచ్చరికలు జారీ చేశారు. ఇది ఒక్క కడియం శ్రీహరితోనే మొదలైన వివాదం కాదు. పొంగులేటి గారు ఏం చేశారు? మేడారం అభివృద్ధి పనుల కాంట్రాక్టులో తలదూర్చి హైజాక్ చేశారు అని పొంగులేటి పైన ఒక అపవాదు ఉంది. కొండా సురేఖకు మాట మాత్రం, అన్నిటికీ మించి ఏంటంటే, ఆమె విదేశాల్లో ఉంటే ఆమెకు మాట మాత్రం కూడా చెప్పకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యాదాద్రి బోర్డు ఏర్పాటు చేశారు. ఈ బోర్డులోన మనకు తెలుసు, నటుడు చిరంజీవి సతీమణి సురేఖ గారికి కూడా ఇక్కడ అవకాశాలు ఇచ్చారు. సో ఇలా ఇవ్వడంతోన ఆమెకు మరింత ఆగ్రహానికి లోనయ్యారు.
అరే యాదాద్రి బోర్డు ఏర్పాటు చేస్తే దేవాదాయ శాఖ మంత్రికి చెప్పాల్సిన అవసరం లేదా? నేను విదేశాల్లో ఉన్నానే అనుకో, నాకు కనీసం సమాచారం అని ఇవ్వాలి కదా. సమాచారం ఇవ్వకుండా మీరు ఎలా బోర్డు ఏర్పాటు చేస్తారు? ఒకరేమో బోర్డు ఏర్పాటు చేస్తారు, ఇంకొకరేమో మేడారం కాంట్రాక్ట్ పనులను హైజాక్ చేసేస్తారు, మరొకరేమో తన జిల్లాలోన సొంత జిల్లాలోన దేవాదాయ అధికారులతో ఏకంగా మీటింగే నిర్వహిస్తారు. ఇక నేను ఎందుకు ఉండాలి? నా ఉనికి ఏంటి? అన్ని ప్రశ్నార్థకమే కదా అని ఆమె స్ట్రాంగ్గా ఫిర్యాదు చేశారు. సో సురేఖ విదేశాల్లో బిజీగా ఉన్నప్పుడే బోర్డు ఏర్పాటు చేయడం మరింత అసంతృప్తికి కారణమైంది. ఈ అసంతృప్తితోనే ఆమె ఏం చేశారు? మంత్రుల క్యాబినెట్ మీటింగ్ జరిగితే ఆమె ఉండి కూడా హాజరు కాలేదు, డుమ్మా కొట్టారు. మంత్రులు ఫోన్ చేశారు, ఇలా మంత్రుల క్యాబినెట్ మీటింగ్ ఉంది, మీరు రావాలి అంటే ఆమె తప్పించుకున్నారు, అందుబాటులో లేకుండా పోయారు. ఆమె అసలు ఆ క్యాబినెట్ మీటింగ్ను ఖాతరు చేయలేదు. అంటే తన నిరసనను క్యాబినెట్ సమావేశానికి వెళ్లకుండా ఉండడం ద్వారా ఆమె వ్యక్తం చేశారు. తాజాగా వరంగల్ జిల్లా ఆలయాలపై సమీక్ష చేసిన కడియం శ్రీహరి. మళ్ళీ కడియం శ్రీహరి ఆయన ఒక ఎమ్మెల్యే. ఇక్కడ దేవాదాయ శాఖ మంత్రి ఉంటే ఆమెను కాదని ఈయన ఎలా సమీక్ష నిర్వహిస్తారు అంటే కడియం శ్రీహరి దీనికి చాలా స్ట్రాంగ్గా స్పందించి ఆయన సమాధానం ఇచ్చారు. అరే మీరు అర్థం చేసుకోవాలి, ఆమె మంత్రి గారికి బేసిక్స్ తెలియవు అన్నారు. ఆమెకు ప్రాథమిక పరిజ్ఞానం కూడా లేదని నాకు అనిపిస్తోంది. అధికారులు నా వద్దకు వస్తే సమీక్షా సమావేశం. మీరు చాలా జాగ్రత్త గుర్తుంచుకోండి. అధికారులు నేను పిలిపించి సమావేశం ఏర్పాటు చేస్తే అది సమీక్షా సమావేశం. నేనే అధికారుల వద్దకు వెళ్ళాను, అది సమీక్ష సమావేశం ఎలా అవుతుంది? ఇంత సింపుల్ లాజిక్ కొండా సురేఖ గారు ఎలా మర్చిపోయారు అని ఆయన తిరుగు ప్రశ్న సంధిస్తున్నారు. నా సమస్యలు ఏదో ఉన్నాయి, మళ్ళీ ఒక ఎమ్మెల్యేగా నా నియోజకవర్గ సమస్యల గురించి నేను మాట్లాడొద్దా? నేను అధికారులతో కలవద్దా? అంటే ఏం చేయాలన్నా కూడా ఆవిడ గారు పర్మిషన్ తీసుకోవాలా అని ఆయన ఎదురు దాడికి దిగారు. సో ఇది చూస్తూ ఉంటే ఈ ప్రకంపనలు కాస్త ఎక్కువైపోయి అంతర్గత పోరు నానాటికి పెరిగిపోతుందా అని అనిపిస్తోంది. మరి కొండా సురేఖ గారు ఇంత తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేయడానికి ఒక కడియం శ్రీహరో, ఒక పొంగులేటో లేదా యాదాద్రి బోర్డో కాదు. అంతకు మించిన కారణం ఏంటంటే తన్ను మంత్రివర్గం నుంచి బయటికి పంపడానికి ఏమైనా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారా, అందుకు ముందస్తు సూచనలుగా ఇవన్నీ సిగ్నల్స్ నాకు పంపుతూ ఉన్నారా అంటే ఏంటి? పక్కన పెట్టేయడం, ఇగ్నోర్ చేయడం, ఉన్నా కూడా లేనట్టుగా వ్యవహరించడం, ఇవన్నీ కూడా ఏదో లోపాయికారి వ్యవహారంగా కనిపిస్తోంది అని ఆమె భావించారేమో. అందుకోసమే గళమెత్తారు, ఫిర్యాదు లేఖ రాశారు. ఏంటి ఇలా జరుగుతోంది, మీరు పట్టించుకోరా అధ్యక్షులు గారు అని మహేష్ గౌడ్కే ఉత్తరం రాశారు, ఫిర్యాదు చేశారు. సో వరంగల్ జిల్లా ఆలయ సమీక్ష చేసిన కడియం శ్రీహరి అనగానే అధికారులు వస్తే సమీక్ష, నేను అధికారుల వద్దకు వెళ్తే సమీక్ష ఎలా అవుతుంది? ప్రజల మధ్య లేని, పైగా ఇంకోటి ఏమన్నారు, ప్రజల మధ్య లేని వాళ్ళు, ఏమాత్రం పని చేయని వాళ్ళు లైమ్ లైట్లో ఉండడానికి, తమల్ని తాము ఫోకస్ చేసుకోవడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తారని కడియం శ్రీహరి చాలా ఘాటుగానే కొండా సురేఖను విమర్శించారు. ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడరాదని మొదటిసారిగా ఓ మంత్రి అంటుండడం నా ఇన్నేళ్ల రాజకీయ అనుభవంలో నేను మొట్టమొదటిసారిగా చూస్తున్నాను అని కూడా అన్నారు. వరంగల్ తూర్పులో సమస్యలను పట్టించుకోకుండా అనవసరంగా ఆమె ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? వరంగల్ తూర్పులో బోల్డని సమస్యలు ఉన్నాయి, మళ్ళీ అక్కడి ప్రతినిధిగా, మంత్రిగా ఆమె ఆ సమస్యలను పట్టించుకోరా అని ఎదురుదాడి చేశారు. మరి ఇవన్నీ చూస్తూ ఉంటే పార్టీలోన కొండా సురేఖ ఒంటరి అయిపోయారా? ఆమెకు మంత్రివర్గం నుంచి ఉద్వాసన పలికేందుకు అంత రంగం సిద్ధమైపోయిందా? ఇక క్యాబినెట్ విస్తరణ ఎప్పుడు జరిగినా కూడా ఆమె అవుట్ అనేటువంటి మాట ఖచ్చితంగా వినిపిస్తుందా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లోన చాలా చర్చ అయింది. అయితే కొండా సురేఖ గారు సాధారణమైనటువంటి రాజకీయ వ్యక్తి కాదు. ఆమె చాలా ఫైర్ బ్రాండ్గా ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాలనలోన ఆమెకు చాలా ప్రాధాన్యం ఉండేది. ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కోసం చాలా అభిమానం చూపించినటువంటి వ్యక్తి. ఆ అభిమానంతోనే వైఎస్ఆర్సీపీలో కూడా వెళ్ళారు, ఆ పార్టీ నుంచి కూడా బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత చిట్ట చివరి మజిలీగా ఇప్పుడు కాంగ్రెస్లో ఉంటున్నారు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీలో ఉంటారా, లేదా మళ్ళీ ఏమైనా పార్టీ మారతారా, లేదా అక్కడే ఉండి అన్నీ తేల్చుకుంటారా? ఎందుకంటే పూర్వాశ్రమంలో ఆమె కాంగ్రెస్లోనే ఉన్నారు, కాంగ్రెస్ నుంచి బయటికి వెళ్ళారు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. ఓ రకంగా చెప్పాలి అంటే కనుక రేవంత్ రెడ్డి గారి కంటే కూడా కాంగ్రెస్ పార్టీలో ఈమె సీనియర్ అని చెప్పాలి. మళ్ళీ ఇలాంటి సీనియర్ రాజకీయవేత్తకు పార్టీలోన ఆదరణ తగ్గిపోతుందా, ఎటుగా వెళుతోంది? ఒకటైతే నిజం,
ముఖ్యమంత్రి గారిపైన చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన అందరి శాఖల్లోనూ తలదూరుస్తున్నారని, అందరు మంత్రివర్గ అన్ని శాఖల్లోనూ కూడా ఆయన ప్రమేయం ఉంటుందని, మళ్ళీ ముఖ్యమంత్రిగా అన్ని శాఖల్లో ఆయన ప్రమేయం ఉండి తీరాల్సిందే, దాన్ని కాదని నేను సత్యం. కానీ హై హ్యాండెడ్గా ఏమైనా వ్యవహరిస్తున్నారా అని విమర్శలు వస్తున్న నేపథ్యంలో చివరికి కడియం శ్రీహరి గారు కూడా కాస్త అంతో ఇంతో క్రమశిక్షణతో ఉన్నారు అనేటువంటి ఆయన కూడా ఎందుకు ఇలా చేస్తున్నారని కొండా సురేఖ గారు ఆవేదనతోనూ ఆగ్రహంతోనూ అసంతృప్తితోనూ ఆమె ఫిర్యాదు చేసిన మాట వాస్తవం. ఆ ఫిర్యాదు ఇప్పుడు ఒక కార్చిచ్చులాగా మారుతుంది. చూద్దాం భవిష్యత్తులో ఏమవుతుందో. అదండి సమాచారం. దట్స్ ఆల్.